తిరగని ఫ్యాన్లు వెలగని లైట్లు అర్ధరాత్రి సమయంలో కరెంటు కోతలతో ప్రత్యక్ష నరకం చూసిన విజయవాడ ప్రభుత్వాసుపత్రి రోగులు జనరేటర్ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంతో అల్లాడిపోయారు. ఫలితంగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న రోగి ప్రాణం కూడా పోయింది. విజయవాడ ధర్మాసుపత్రిలో కరెంటు కోతల కష్టాలపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి దాదాపుగా అర్ధరాత్రి సమయంలో 3 గంటల పాటు రోగులు నానా అవస్థలు పడ్డారు. దాదాపుగా రాత్రి 12 గంటల నుంచి తెల్లారుజామున 3 గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చూసినట్లయితే ఎమర్జెన్సీ వార్డులతో పాటు పలు వార్డుల్లో ఉన్న వందలాది మంది పేషెంట్లు కనీసం ఫ్యాన్లు తిరక్క లైట్లు లేక చీకటిలో అదే విధంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూడా అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి స్థానికంగా ఉన్న వైద్యులు కూడా టార్చి లైట్ల వెలుగులో వారికి వైద్య సేవలను అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్ దాదాపుగా రోజు వేలాది మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు, అలాగే ఇన్ పేషెంట్స్ కూడా వందల సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరాకి సంబంధించినంత వరకు జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచుతారు. అయితే జనరేటర్ కూడా పనిచేయలేదు. 3 గంటల పాటు ఈ రకంగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితిలో రోగులు దోమలతోటి కనీస గాలి లేక ఆరోగ్యం కోసం వచ్చిన రోగులు దాదాపుగా అస్వస్థతకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మనం రోగులు వాళ్ళ తాలూకు వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, రాత్రి అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ? రాత్రి సార్ కరెంట్ పోయింది సార్, లేక ఒక అతను కూడా చనిపోయాడు. వాళ్ళు వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అది చూసి 3:30-4 ఆ ప్రాంతం దాకా ఒక్కళ్ళు కూడా వచ్చి కరెంట్ ఎందుకు పోయింది ఏంటి కూడా ఎవరు అడగలేదు, ఎవరు పట్టించుకోలేదు సార్. ఇక రాత్రి అంతా ఎలా ఉన్నారు? రాత్రి అసలు గాలి లేదు, దోమలు సరిగ్గా అసలు ఏదీ లేదు సార్. కనీసం ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు సార్. మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ బెడ్ మీద ఉన్నారు? రాత్రి కరెంటు పోవడం వల్ల మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డామండి. దోమలు నిద్ర లేదు, బాధ. చూసేవాళ్ళు నర్సులను అడిగితే మాకేం తెలుసు. రాత్రి వైద్యం కూడా జరగలేదండి కరెంట్ లేనందువల్ల. అసలు దోమలు అసలు చీకట్లో ఏంటో అన్నది కూడా తెలియదు. అక్కడ చనిపోయిన మనిషి ఒక ఆయన ఉన్నాడు, చీకట్లోనే ఉన్నారు వాళ్ళు, ఏడుచుకుంటాను. చాలా భయంకరంగా ఉందండి. మాకు కూడా భయం వేస్తుందండి ఇక్కడ ఉండడానికి. కరెంటు లేదు కదా, ఎలా ఉన్నావు ఇక్కడ? కరెంట్ దోమలతో ఆడితే అట్టకి ఉక్కు బిక్కిలు ఆడితే అలాగే గడుపుకున్నాం కాలం. చెప్పండి, రాత్రి కరెంట్ లేకపోతే మీరు ఎవరికైనా కిందికి వెళ్ళి చెప్పడానికి కానీ కింద నుంచి ఎవరైనా వచ్చి కరెంటుని బాగు చేయడం కానీ అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? మరి ఇంకా రాత్రి ఏం జరగలేదు సార్. ఎట్లా ఉన్నారు? రాత్రి చాలా ఒక్కతోటి ఉన్నాం, ఫ్యాన్ లేక కరెంట్ లేక చాలా బాధగా ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు వచ్చింది కరెంటు? 1:30కి వచ్చింది సార్, 1:30-2 ప్రాంతంలో వచ్చింది. చూసినట్టయితే దాదాపుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇదే హాస్పిటల్లో నిద్ర కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆసుపత్రి వైద్య సేవలన్నింటినీ కూడా మెరుగుపరుస్తామంటున్నారు. అయితే వైద్య సేవల సంగతి పక్కకు పెట్టండి, కనీసం వసతుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి అని రోగులు కోరుకుంటున్నారు. దాదాపుగా 3 గంటల పాటు జనరల్ వార్డులో పూర్తిగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి, జనరేటర్ ఉండి కూడా దాన్ని వినియోగించలేని పరిస్థితి. మరోవైపున రోగులు పడుతున్న అవస్థలను గమనించి డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ వచ్చి వారి సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం ముందుకు రాని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.